హలో అండి, గుడ్ ఈవినింగ్. ఇవాళ నేను మాట్లాడాలి అనుకున్న టాపిక్ ఏంటి అంటే, అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉగాది. ఈ సంవత్సరం పెళ్లి చేసుకోబోయే వాళ్ళు, నెక్స్ట్ పెళ్లి చేసుకోబోయే వాళ్ళందరూ కూడా ఈ విషయంలో కాషియస్గా ఉండండి. యూ జస్ట్ వాంట్ అ స్పౌస్ ఆర్ యూ వాంట్ అ స్పౌస్ హూ ఈజ్ ఎ హోమ్ మేకర్ యాజ్ వెల్. ఇది మీరు కాషియస్గా ఉండండి. అండ్ మోస్ట్లీ అబ్బాయిలు అమ్మాయిలు ఈ ఆస్పెక్ట్లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. నేను పెళ్లి చేసుకుంటున్నాను, నాకు స్పౌస్ వస్తున్నారు, సో వీల్ హ్యాండిల్ అవర్ ఫ్యామిలీ అనుకుంటారా, అదొక ఆస్పెక్ట్. నేను పెళ్లి చేసుకుంటున్నప్పుడు మగవాళ్ళు అయితే నా వైఫ్ హోమ్ మేకర్గా కూడా ఉండాలి అన్నప్పుడు బీ కాషియస్ అండ్ అలర్ట్ హర్ ఆన్ దట్. మీరు పెళ్లి చేసేసుకున్నాక అన్నీ నార్మల్ అయిపోతాయి, లేకపోతే మెయిడ్ పెట్టేసుకుంటాం అయిపోతుంది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ దాట్. ఇట్ ఈస్ అబౌట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ హూ విల్ హ్యాండిల్ వాట్. అలాగే ఆడపిల్లలు కూడా నేను పెళ్లి చేసేసుకుంటాను, మా ఆయన నా మాట వినేస్తారు కాదండి. మీరు పెళ్లి చేసుకున్నాక మీరు హౌస్ రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు తీసుకోగలరు, మీరు హౌస్ చోర్స్ ఎంతవరకు చేయగలరు, మీరు హోమ్ మేకర్గా ఎంత ఏ ఆస్పెక్ట్స్లో ఎంత పర్సంటేజ్లో కాంట్రిబ్యూట్ చేయగలరు, ఈ విషయంలో కాషియస్గా ఉండండి. ఫస్ట్ నుంచి ఈ విషయం మీద ఇద్దరు అవగాహన పెంచుకోండి. పెళ్ళైపోయింది, పిల్లలు పుట్టేశారు, ఇప్పుడు కొన్నాళ్ళు అయిపోయింది, ఇప్పుడు ఇలాగుంటున్నారు అని కాదండి. పెళ్ళైన కొత్తలోంచి స్టార్టింగ్ నుంచే ఈ ఆస్పెక్ట్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. మోస్ట్లీ అబ్బాయిలు అయితే కనుక మా ఆవిడ మరి ఇల్లంతా చూసేసుకోవాలి కదండి, తందే డ్యూటీ, తను బయట జాబ్ చేసినా సరే ఇల్లంతా తందే డ్యూటీ అని అనుకునే వాళ్ళైతే కనుక ఫస్టే ఈ విషయం తనకి కన్వే చేయండి. మీరేదో హెల్ప్ఫుల్ హస్బెండ్ అనుకొని ఆవిడ పెళ్లి చేసుకొని తర్వాత హౌస్ హోల్డ్ చోర్స్ అని ఆవిడే చెయ్యాలి అన్న పరిస్థితికి వెళ్ళినప్పుడు ఉమెన్ అన్నోయింగ్లీ ఆర్ గెట్టింగ్ నెగటివ్ టువర్డ్స్ దిస్ మ్యారిటల్ రిలేషన్షిప్. ఈ విషయం ముందుగా మీ ఇద్దరు అవగాహన తెచ్చుకోండి. ఆడవాళ్ళు కూడా ఈ విషయంలో ఫస్ట్ నుంచి కాషియస్గా ఉండండి. పెళ్ళైన కొత్తలో బాగానే చూసుకున్నారు, ఇప్పుడు కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఇలా మాట్లాడుతున్నారు, ఇంటి బాధ్యతలన్నీ నా మీద పడుతున్నాయి అని కొన్నాళ్ళ తర్వాత కాదండి, పెళ్ళి చేసుకునే ముందు పెళ్ళి చేసుకున్నాక కూడా ఈ ఆస్పెక్ట్ని ఫస్ట్ సెటిల్ చేసుకోవడానికి చూడండి. మీరు ఎంతవరకు హౌస్ రెస్పాన్సిబిలిటీ తీసుకోగలరు, ఉమెన్ ఎంతవరకు మీరు ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండదలుచుకున్నారు, మీ జాబ్ కాంట్రిబ్యూషన్స్ ఏంటి, మీరు హోమ్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలనుకుంటున్నారు, వాట్ ఆర్ యువర్ ప్రయారిటీస్ ఇన్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ కెరియర్ యాజ్ వెల్. ఈ విషయం మీద శ్రద్ధ ఎక్కువ పెట్టండి. ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ మ్యారేజ్లోనే మీరు ఈ విషయంలో శ్రద్ధ పెట్టారంటే కనుక లేటెస్ట్ స్టేజెస్ ఆఫ్ మ్యారేజ్లో మీరు ఇబ్బంది పడక్కర్లేదు. సో అబ్బాయిలు అమ్మాయిలు వచ్చేసరికి ఏంటంటే